నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. చిరు ఉద్యోగి అయినా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలని తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్లోబల్ సమిట్ తో భారత్ ఫ్యూచర్ సిటీకి క్రేజ్. ఫోర్త్ సిటీ పరిసర ప్రాంతాల్లో జోరందుకున్న రియల్ ఎస్టేట్. దేశీయంగా దిగివస్తున్న గృహ రుణ వడ్డీ రేట్లు. అన్ని రకాల వడ్డీ రేట్లను తగ్గించిన ప్రధాన బ్యాంకులు. ఎల్ఆర్ఎస్ కు సాంకేతిక సమస్యలు. ఇంకా పెండింగ్ లో 23 లక్షల దరఖాస్తులు. గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ఏఎంఆర్ నిర్మాణాలు. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో లెగసీ విల్లా ప్రాజెక్ట్ డెవలప్. తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమిట్ తో ఫ్యూచర్ సిటీ దశ మారుతోంది. ఈ సమిట్ తో భారత ఫ్యూచర్ సిటీ నిర్మాణం వేగంగా కానుంది. ఇదే సమయంలో గ్లోబల్ సమిట్ తో ఫోర్త్ సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, భూముల ధరలు పెరిగిపోయాయి. తాజాగా జరిగిన గ్లోబల్ సమిట్ తో ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో 15 నుంచి 20% మేర భూముల ధరలు పెరిగినట్లు స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. గ్లోబల్ సమిట్ తో భారత్ ఫ్యూచర్ సిటీకి క్రేజ్. ఫ్యూచర్ సిటీలో మరింత పెరిగిన భూముల ధరలు. ఫోర్త్ సిటీ పరిసర ప్రాంతాల్లో జోరందుకున్న రియల్ ఎస్టేట్. ఫ్యూచర్ సిటీలో భూములు కొనేందుకు ఎంతో మంది ఆసక్తి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పెట్టుబడుల విషయంలో రికార్డు సృష్టించింది. గ్లోబల్ సమిట్ లో వచ్చిన పెట్టుబడుల ఆధారంగా మొత్తం 13 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వచ్చే 5 ఏళ్లలో భారత్ ఫ్యూచర్ సిటీ కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందనుందని అంచనా వేస్తున్నారు. ఫోర్త్ సిటీతో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాల రూపురేఖలే మారిపోనున్నాయి. మరీ ముఖ్యంగా కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాలు ఊహించనంతగా అభివృద్ధి చెందనున్నాయి. ఇక్కడ మనకు ఆ ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకుని, అంటే అక్కడ రెడీగా అవైలబిలిటీ ఉన్నటువంటి ల్యాండ్ను ఉంది కాబట్టి, అండ్ ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉంది, మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది, అండ్ ఒక చక్కటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో తీసుకున్నా కూడా, ఈకో సిస్టమ్ తీసుకున్నా కూడా అక్కడ అంటే నెట్ జీరో సిటీగా దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఏఐ టెక్ రిలేటెడ్గా తీసుకున్నా కూడా దాన్ని చేయాలనుకుంటున్నారు. గ్లోబల్ సమిట్ తో ముచ్చెర్ల ఫోర్త్ సిటీలో భూముల ధరలకు రెక్కలు రాగా, రానున్న రోజుల్లో మరింతగా భూముల ధరలు పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ముచ్చెర్ల ప్రాంతంలో పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉండగా, ఇప్పుడు గ్లోబల్ సమిట్ నేపథ్యంలో మరిన్ని లేఅవుట్లు, టౌన్షిప్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటు కానున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేలకు అనుసంధానంగా కందుకూరు, యాచారం మండలాల పరిధిలోని గ్రామాలకు కూడా 4 లైన్ల రోడ్ల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ముచ్చెర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్లోబల్ సమిట్ తో 20 నుంచి 30% మేర భూముల ధరలు పెరిగాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అంతకుముందు ముచ్చెర్ల ఉన్న కందుకూరు మండలంలో ఎకరా సగటున 1,80,00,000 రూపాయలు ఉండగా, ఇప్పుడు 2.5 కోట్ల నుంచి 4 కోట్ల ధర పలుకుతోందని, ముందు ముందు మరింతగా ధరలు పెరిగే అవకాశముందని అంటున్నారు. ఇక కడ్తాల్ మండలంలో మొన్నటి వరకు ఎకరా భూమి ధర 1,30,00,000 ఉండగా, ఫ్యూచర్ పనులు ప్రారంభమైన తరువాత 1,80,00,000 నుంచి 3 కోట్ల వరకు భూముల ధరలు పెరిగాయని రియల్ ఎస్టేట్ రంగ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని మూలంగా మరి రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఉంటుందో రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంటుంది. ప్రతిదీ కూడా లింక్ ఉంటుంది.
ఒక పెట్టుబడులు ఎప్పుడైతే వస్తున్నాయో, ఇండస్ట్రియల్గా ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, ఇండస్ట్రియల్గా డెవలప్ అయినాడు ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. కాబట్టి అన్నిటికీ కూడా లింక్ రియల్ ఎస్టేట్. ఏ కొంచెం డెవలప్ అయినా కూడా అదే మోతాదులో రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్కి లాభదాయకమే. ఆమన్గల్ మండలంలో మొన్నటి వరకు ఎకరా భూమి ధర సగటున ₹1,00,00,000 ఉండగా ఇప్పుడు ₹1,60,00,000 నుంచి ₹2.5 కోట్ల వరకు ధరలు పెరిగాయి. ముఖ్యంగా శ్రీశైలం హైవేకు సమీపంలోని భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. శ్రీశైలం రహదారికి ఇరువైపులా ఎకరం అత్యధికంగా ₹3 కోట్ల నుంచి ₹4.5 కోట్ల ధరలున్నాయి. చాలా వరకు రియల్ రంగ నిర్మాణ సంస్థలు ఎక్కువగా ఇక్కడ భూములను కొనుగోలు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో భారీగా నివాస వాణిజ్య నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో కానీ, ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్లో కానీ, గ్రోత్ పర్స్పెక్టివ్లో కానీ, అండ్ ఒక్క సెక్టర్ అని కాకుండా మల్టిపుల్ మనుషులు రావడంతో ఒక సెక్టర్ ఉంటే ఆ సెక్టర్ దెబ్బతిన్నప్పుడు మళ్ళీ మనకు అది కొంచెం డౌన్ అవుతుంది అలా అనేది లేకుండా అక్కడ ఒక ఫ్యూచర్ సిటీ అంటే ఒక టెక్ సిటీ అనో లేకుంటే ఏరో సిటీ అనో లేకుండా ఫ్యూచర్ సిటీ అనే దాన్ని తీసుకొస్తున్నారు. అక్కడ రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ అండ్ ఏఐ రిలేటెడ్ ఇది అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా చేసుకున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీ డెఫినెట్గా ఒక ఫ్యూచరిస్టిక్గా ఉంటుందని మనం భావించవచ్చు. అండ్ లెట్ us ఆల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా, ఇక్కడ భూములు కొనాలన్నా కీలక ప్రాంతాలను ఎంచుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రధానంగా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో భూములు కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్ సిటీ పరిసర గ్రామాలైన దాసర్లపల్లి, కర్తాల్, నేదునూర్, కందుకూర్, మీర్ఖాన్పేట్, తుమ్మలూర్, మహేశ్వరం, గూడూర్, పంజగూడ, నాగిరెడ్డిగూడ, ముక్తమందారంలలో భూములు కొనుగోలు చేస్తే బెటర్ అని వారు చెబుతున్నారు. ఇక రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు సుమారు 22 కిలోమీటర్ల మేర కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట వరకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 100 మీటర్ల వెడల్పును నిర్మించే గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు మెట్రో రైల్ కోసం కేటాయించారు. కాబట్టి ఈ మార్గంలోని ఏ గ్రామంలోనైనా భూములను కొనుగోలు చేయవచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ ఆశించినంత మేర ముందుకు సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై విస్తృతంగా ప్రచారం కల్పించకపోవడం, ఎల్ఆర్ఎస్ చెల్లింపుల్లో సాంకేతిక సమస్యల వంటి కారణాలతో ఈ స్కీమ్ నెమ్మదిగా సాగుతోంది. ఎల్ఆర్ఎస్ పథకానికి గతేడాది ఆగస్టులో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అనుకున్న మేర పురోగతి కనిపించలేదు. 25% రాయితీ ఇస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో కొన్ని సవరణలు చేసి పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టినా అంతగా ఫలితం లేదని తెలుస్తోంది. రాయితీని ఎక్కువ మంది సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని సుమారు 20 లక్షల దరఖాస్తులకు ఒకేసారి లేఖలు పంపింది రేవంత్ సర్కార్. కావస్తున్నా ముందుకు సాగని ఎల్ఆర్ఎస్. సాంకేతిక సమస్యలతో నత్తనడకన ఎల్ఆర్ఎస్ ప్రక్రియ. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో తీవ్ర జాప్యం. ఇప్పటి వరకు 2 లక్షల లోపే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షం. ఇంకా పెండింగ్ లో 23 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు భారీగా పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 25.68 లక్షల దరఖాస్తుల్లో నిషేధిత భూముల పరిధిలో 2.50 లక్షల అప్లికేషన్లు, జల వనరులకు ఆనుకొని ఉన్న ప్రాపర్టీలకు సంబంధించి 1.60 లక్షల దరఖాస్తులు, ఇతర సాంకేతిక కారణాలతో మరికొన్ని కలిపి సుమారు 5 లక్షలకు పైగా దరఖాస్తులను అధికారులు పెండింగ్ లో పెట్టారు. కానీ అనుకున్నంత మేర దరఖాస్తుదారుల నుంచి స్పందన రావటం లేదని తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కొంతమేర గందరగోళంగా ఉండటం, సాంకేతిక సమస్యలు తలెత్తటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినా వెంటనే ప్రొసీడింగ్స్ ఇవ్వటం లేదంటూ దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలా లేదంటే వేచి చూడాలా అన్న సందిగ్ధంలో పడిపోయారు దరఖాస్తుదారులు.
క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులకు తలెత్తుతున్న సందేహాలను, ఇబ్బందులను పరిష్కరించే ప్రత్యేకమైన వ్యవస్థ లేకపోవడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అనుకున్నంత మేర ముందుకు సాగటం లేదని తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ ద్వారా 8,800 కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. 2020లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 25.68 లక్షల దరఖాస్తుల్లో సుమారు 20 లక్షల మంది ఫీజు చెల్లించినా ఈ మొత్తం వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు ముగిసినా సరే సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. కొందరు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి 6 నెలలు గడిచినా ప్రొసీడింగ్స్ ఇంకా పూర్తి కాలేదు. దాంతో నెలల నుంచి ప్రొసీడింగ్స్ కోసం ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఉన్నత స్థాయిలో హెచ్ఎండిఏ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో ఇప్పటికీ L1 అనుమతుల్లో జాప్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ ప్రారంభమైనప్పటి నుంచి గడువు ముగిసే వరకు హెచ్ఎండిఏ పరిధిలో సుమారు 1.4 లక్షల మంది పైనే రుసుము చెల్లించగా కేవలం 22,000 వరకు మాత్రమే ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఇక రుసుము చెల్లించిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను తొలుత క్షేత్రస్థాయిలో L1 క్లియరెన్స్ నిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా ప్రారంభంలో రెవెన్యూ శాఖ నుంచి ఆర్ఐ, ఇరిగేషన్ నుంచి ఏఈ, తర్వాత హెచ్ఎండిఏ నుంచి జేపీఓ లేదా ఏపీఓ పరిశీలించి నివేదికను అనుమతులకు పంపిస్తున్నారు. అయితే ఇప్పటికే L1 తనిఖీలు పూర్తయినా ప్రొసీడింగ్స్ ముందుకు కదలటం లేదు. ఇందుకోసం చాలా మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు హెచ్ఎండిఏ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫీజు చెల్లించిన వారందరికీ నెల రోజుల్లో ప్రొసీడింగ్స్ జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ డిసెంబర్ నాటికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రారంభించి 16 నెలలు కావస్తున్నా 2 లక్షల లోపే దరఖాస్తులు క్లియర్ కావటం, ఇంకా 23 లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిశీలనలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కు అత్యంత చేరువలో ఉన్న గౌరేలిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్ కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటైంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్ట్ ను ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెలిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్ట్ ను చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు.
కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రోసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కు అతి సమీపంలో గౌరిల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో దేశీయ గృహ రుణ వడ్డీ రేట్లు దిగివస్తున్నాయి. ప్రధాన బ్యాంకులన్నీ వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించాయి. దీంతో గృహ రుణాలతో పాటు వాహన, వ్యక్తిగత రుణాలు మరింత చౌకగా మారాయి. ఈ ఎఫెక్ట్తో రియాలిటీ రంగం మరింత దూసుకుపోతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. దేశీయంగా దిగివస్తున్న గృహ రుణ వడ్డీ రేట్లు, అన్ని రకాల వడ్డీ రేట్లను తగ్గించిన ప్రధాన బ్యాంకులు, మరింత చౌకగా మారిన గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు, వడ్డీ రేట్ల తగ్గింపుతో రియాలిటీ రంగానికి బూస్టింగ్. ఆర్బీఐ ఇటీవల 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రెపో రేటు 5.25% దిగొచ్చింది. ద్రవ్యోల్బణం రేటు లక్ష్య పరిధి కంటే తక్కువగా ఉండటంతో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో దేశీయంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు దిగొస్తున్నాయి. కొన్ని ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను తగ్గిస్తూ గుడ్ న్యూస్ చెప్పాయి. రెపో రేటు తగ్గింపు తర్వాత వెంటనే బ్యాంక్ ఆఫ్ ఇండియా తన లింక్డ్ లెండింగ్ రేటు ఆర్బీఎల్ఆర్ ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే గృహ రుణం 8.35% నుంచి 8.10% దిగొచ్చింది. ఈ కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని ఇండియన్ బ్యాంక్ తన కస్టమర్లకు అందించడం ప్రారంభించింది. రెపో లింక్డ్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ను 8.20% నుంచి 7.95% తగ్గించింది. అంతేకాకుండా ఇండియన్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కొత్త రేట్లు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా రెపో ఆధారిత రుణ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో గృహ రుణాలపై 8.15% నుంచి 7.90% తగ్గింది. కరూర్ వైశ్య బ్యాంకు కూడా తన కస్టమర్లకు అన్ని కాల పరిమితి గల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ తగ్గింపును ప్రకటించింది. గృహ రుణాలపై వడ్డీ రేటు 9.55% నుండి 9.45% తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు డిసెంబర్ 7 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్బీఐ రేటు తగ్గింపునకు అనుగుణంగా గృహ రుణాలు, వాహన రుణాలు, విద్యా రుణాలు మరియు రెపో లింక్డ్ లెండింగ్ రేటుతో అనుసంధానించబడిన ఇతర రుణాలు సహా రీటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రకటించింది. గృహ రుణాలు 7.10% నుంచి, వాహన రుణాలు 7.45% నుంచి ప్రారంభమవుతాయని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తెలిపింది. ఇదే వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 10 టీవీ.